సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచి ఉన్న నీటిని సక్రమంగా ఉపయోగించుకోవడంలో సూక్ష్మసేద్య పరికరాలది కీలక పాత్ర. వర్షాకాలంలో నీరు పుష్కలంగా ఉండటంతో చాలామంది రైతులు బిందు సేద్య పరికరాలను పెద్దగా వాడరు. అంతేకాక వాటిని పొలంలో అలానే వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల డ్రిప్ పైపులు మూసుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. దీంతో నీరు ఒక చోట ఎక్కువగా పడి మరో చోట అసలు తడవదు. పైపుల్లో రసాయన మందులు పేరుకుపోవడం, దుమ్ము, ధూళి, మలినాలు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాక నీటిలోని లవణాల ప్రభావంతో ఒక్కోసారి డ్రిప్పర్లు మూసుకుపోతుంటాయి. అంత కష్టపడి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ పనికి రాకుండా పోతే రైతుకు నష్టమే కదా. కొద్దిపాటి నిర్వహణ ద్వారా రైతులు ఎప్పటికప్పుడు పైపులను శుభ్రపరచాల్సిన అవసరం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రైతులు ఇటీవల కాలంలో నీటి వినియోగ సామర్థ్యం పెంచడం అనేయండి, అలాగే నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతుల్ని, అలాగే స్ప్రింక్లర్ ఇరిగేషన్ పద్ధతుల్ని అవలంబించడం అనేది జరుగుతుంది. కాకపోతే సూక్ష్మనీటి యాజమాన్య పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహణ మీద సరైన అవగాహన లేకపోవడం, వాటిని నిరంతరం కూడా వాడుకలో ఉంచకపోవడం వల్ల అవి కొద్ది రోజులు పనిచేసి తదుపరి మళ్ళీ పని చేయకుండా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఎక్కువ రోజుల పాటు వాడమో ఇందులో లవణాలు పెరిగిపోయి తదుపరి మరలా నీరు ఇచ్చేటప్పుడు ఆ డ్రిప్ నుంచి నీరు లాకపోవడం లేదా స్ప్రింక్లర్స్ నుంచి నీరు బయటికి రాకపోవడం అనేది జరుగుతుంది. రైతులు ఎవరైతే ఈ డ్రిప్ స్ప్రింక్లర్ వాళ్ళు వాడుతున్నారో ఈ నిర్వహణ మీద కూడా సరైన అవగాహన పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా రైతు స్థాయిలో చేసుకోవాల్సినవి ఏంటంటే, ఎప్పుడైతే ఎక్కువ కాలం పాటు డ్రిప్ ద్వారా నీరు అందించాల్సిన అవసరం లేకుండా ఉంటుందో అలాంటి సమయాల్లో కనీసం ప్రతి 15 రోజులకు ఒకసారి మోటార్ ఆన్ చేసి ఆ పైపుల గుండా నీరు వచ్చే విధంగా కొద్దిసేపు ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు దాన్ని ఆన్ చేసి నీరు కొంత వెళ్ళేటట్టుంటే ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ, నాచు కానీ, మలినం అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రిప్ యూనిట్ని కనుక మీరు చూస్తే హెడ్ యూనిట్ అంటారు. దాంట్లో మన బోర్వెల్ నుంచి మోటార్ ఆన్ చేసిన తర్వాత పైపుల గుండా నీరు వచ్చిన తర్వాత అక్కడ గ్రావిల్ ఫిల్టర్ అని, శాండ్ ఫిల్టర్ అని ఉంటుంది. తర్వాత ఈ ప్రెజర్ గేజ్ అని ఉంటుంది. తర్వాత వచ్చేసి స్క్రీన్ ఫిల్టర్స్ అని ఉంటాయి. నీటిని భూగర్భం నుంచి తీస్తాం, అది బోర్వెల్ నుంచి కానీ లేకపోతే నూతుల నుంచి కానీ, వీటి నుంచి వెల్స్ నుంచి నూతుల నుంచి తీసేటప్పుడు వాటి ద్వారా నీటి ద్వారా చాలా వరకు ఈ మలినాలు కానీ, లవణాలు కానీ, లేకపోతే మట్టి రేణువులు కానీ, ఇసుక రేణువులు నీటి ద్వారా మన పైప్ లైన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని కనుక సక్రమంగా ఈ శాండ్ ఫిల్టరు, గ్రావిల్ ఫిల్టర్స్ కనుక మనం శుభ్రపరచకపోతే ఈ మలినాలతో కూడిన నీరు మన లేటర్లోకి వెళ్తే అక్కడ డ్రిప్పర్స్ ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల్లో ఈ మట్టి కానీ, నాచు కానీ, ఈ మలినాలన్నీ ఇరుక్కుపోవడం వల్ల తరువాత అది నీటిని సక్రమంగా అందించలేని పరిస్థితికి మారిపోతాయి. మనం క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే బోర్వెల్ నుంచి డైరెక్ట్గా గ్రావిల్ ఫిల్టర్కి వెళ్లకుండా సబ్లవేల్ నుంచి గ్రావిల్ ఫిల్టర్ కింద నుంచి నీరు వెళ్ళేటువంటి వాల్వ్ని ఓపెన్ చేసి పై వాల్వ్ కట్టేయాలి. కట్టేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చేటప్పుడు గ్రావిల్ ఫిల్టర్ కింద నుంచి నీరు పైకి వచ్చి అక్కడున్న నాచు కానీ, వేరే మట్టి రేణువులు కానీ ఇలాంటివన్నిటినీ కూడా మనం నీటి ద్వారా ఫ్లష్ చేసుకొని అక్కడ బయటకు వెళ్ళేటువంటి పైపు ఉండి దాని ద్వారా నీరు బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గ్రావిల్ ఫిల్టర్ క్లియర్ అయినట్టు మనం అనుకోవాలి. అప్పుడు మనం నీరు ఇచ్చినప్పుడు మంచి నీరే మనకి డ్రిప్పర్స్ కానీ మొక్కకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తదుపరి అలాగే హెడ్ యూనిట్లో ఇంకొక యూనిట్ ఏంటంటే స్క్రీన్ ఫిల్టర్. ఇది చాలా అటువంటి క్రిటికల్గా ఉంటుంది. ఇందులో కూడా కొంతవరకు ఈ నాచుని, అలాగే సూక్ష్మ ఉన్నటువంటి మట్టి రేణువులు కానీ, అలాగే బ్యాక్టీరియాను కూడా అడ్డేటువంటి స్క్రీన్ ఫిల్టర్స్ కూడా ఇప్పుడిప్పుడే మరి అందించడం అనేది జరుగుతుంది. అది కనుక మీరు చూస్తే స్క్రీన్ ఫిల్టర్ ఓపెన్ చేసి దాన్ని మనం వీనంతవరకు ప్రతి వారం ఒకసారి దాన్ని తీయడం, ఆ స్క్రీన్ చుట్టూ కూడా ఏవైనా నాచు కానీ, మట్టి కానీ, మలినాలు కానీ ఏవైనా ఉంటే వాటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్ బకెట్ కానీ ఒక డ్రమ్ములో తీసుకొని ఈ స్క్రీన్ ఫిల్టర్స్ని బాగా ముంచి వాటిని కనుక తుడుచుకొని మళ్ళీ స్క్రీన్ ఫిల్టర్ని పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మంచి వాటరే లేటర్లోకి వెళ్ళి తద్వారా డ్రిప్పర్లోకి వెళ్ళి నీరు మొక్కకి చేరడానికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు మనకి డ్రిప్ వ్యవస్థ అనేది బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అక్కడి నుంచి పోతే మనకి ఈ వర్షాకాలంలో నీరు ఇవ్వం కాబట్టి లేటరల్ దానికి ఉన్న డ్రిప్పర్స్ కూడా చాలా వరకు మూసుకుపోవడం అనేది జరుగుతుంది. దీనికోసం ఏం చేయాలంటే మనం ఒక నెల రోజులకు ఒకసారి అయినా కానీ మనం మోటార్ ఆన్ చేసి ఈ లేటరల్ చివర మనకి ఎండ్ క్యాప్స్ అని అంటారు, మీరు మడత పెట్టి ఉండి క్యాప్ తగిలించి ఉంటుంది, ఆ ఎండ్ క్యాప్స్ని ఓపెన్ చేయాలి అన్నీ కూడా. అదేవిధంగా వాల్వ్స్ ఉంటాయి, వాటర్ ఎయిర్ వెంట్ వాల్వ్స్ అని ఉంటాయి, వాటర్ వెంట్ వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్ని కూడా ఓపెన్ చేసేయాలి. బోర్వెల్ ఆన్ చేసి ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కనుక ఆన్ చేస్తే అప్పటికి ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ, మట్టి రేణువులు కానీ, నాచు అంతా కూడా బయటికి బాగా ఫ్లష్ అయిపోయి తదుపరి మళ్ళీ నీరు అందించేటప్పుడు మనకు బాగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మనకి
తదుపరి ఎక్కువ కాలం పాటు డ్రిప్పు మనకు ఉపయోగంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బేసిక్గా ముందుగా చేయాల్సినటువంటి క్లీనింగ్. ఇది రైతు స్థాయిలోనే చేసుకోవచ్చు, చిన్నపాటి సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చేసుకోవాల్సినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే రైతులు ఎక్కువగా ఈ డ్రిప్ పరికరాలని ఇప్పుడు ఫెర్టిగేషన్ అంటే ఈ డ్రిప్ నీటి ద్వారానే ఎరువులు కూడా అందించేటువంటి ప్రక్రియ కూడా పాటిస్తున్నారు. దీనిలో కూడా వాడేటువంటి ఎరువులు కూడా చాలా ముఖ్యం. డ్రిప్ ఎక్కువ కాలం మన్నాలంటే నీటిలో కరిగేటువంటి ఎరువులను మాత్రమే డ్రిప్ ద్వారా ఎరువుల్ని మొక్కకు అందించేదానికి వాడుకోవాలి. అదేవిధంగా ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులు అందించినప్పుడు ముందు నీరు ఎలాగో వదిలిపెడతారు, ఫెర్టిగేషన్ అయిపోయిన తర్వాత కూడా మరలా ఒక 10-15 నిమిషాల పాటు మామూలు సాధారణ ఫ్రెష్ వాటర్ని కనుక మనం వదిలిపెడితే అప్పుడు ఈ ఎరువులకు సంబంధించిన ఏవైనా ఉండే లోపల ఉండిపోకుండా క్లీన్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఇకపోతే ఇంకొకటి యాసిడ్ ట్రీట్మెంట్. అంటే మామూలుగా నీరు వదిలినప్పటికీ ఎక్కువ రోజుల పాటు మనం వాడకుండా ఉంటే అందులో లవణాలు ఎక్కువ పోరికిపోతాయి. అప్పుడు సాధారణంగా నీరు వదిలితే ఆ లవణాలు బయటికి రావు. అప్పుడు అలాంటి దానికి ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. దీనికి మనం ఫాస్ఫారిక్ యాసిడ్ని వాడడానికి రైతులు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. దీనికోసం కూడా మనం ఏంటంటే ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం సాంకేతికపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని ఏంటంటే డిశ్చార్జ్ ఎంత వెళ్తుంది, మన బోర్వెల్ నుంచి గంటకి పొలంలోకి నీరు ఎంత వెళ్తుంది అనేది ఒకటి అంచనా వేసుకోవాలి. మనకి మెయిన్ హెడ్ యూనిట్ దగ్గర వెంచురీ అని ఉంటుంది. అంటే మనం బయట నుంచి అంతేటువంటి ఎరువు నీరు కానీ లేదంటే ఈ ఆమ్ల నీటిని పీల్చుకోవడానికి వెంచురీ అంటాము. దాన్ని కూడా మనం ఈ వెంచురీ సక్షన్ కెపాసిటీ ఎంత, దీన్ని బట్టి మనం టోటల్గా ఎంత నీటి మోతాదులో ఎంత ఆమ్లాన్ని కలపాలనేది మనం నిర్ణయించుకుంటాం. దీనికోసం ఏంటంటే నీటిలో మనం ఏదైతే ఫాస్ఫారిక్ యాసిడ్ 1 ml ముందుగా కలుపుకోవడం, తర్వాత 2 ml 3 ml ఇలా కలిపేటప్పుడు ప్రతిసారి కూడా ఆ లిట్మస్ పేపర్తో చెక్ చేస్తే ఎప్పుడైతే ఆ లిట్మస్ పేపర్ ఎర్రగా మారుతుందో అప్పుడు ఆమ్ల గుణానికి నీరు చేరిందని నిర్ణయించుకొని అలాగే 1 లీటర్కి 2 ml పడితే 2 ml లెక్కేసుకొని ఆ విధంగా మనం గంటకి ఎంత డిశ్చార్జ్ అవుతుంది, 5600 లీటర్ల వరకు డిశ్చార్జ్ అవుతుంది. కానీ మనం ఈ ఫెర్టిగేషన్ పద్ధతి మొత్తం కూడా 15 నిమిషాల్లోనే పూర్తి చేయాలి. అంటే మనకు సుమారుగా ఒక 60 లీటర్ల నీరు 15 నిమిషాల్లో బయటకు వెళ్తుంది. అంటే యాసిడ్ కలిపిన నీరు 60 లీటర్లు ఉండాలి. ఈ లెక్క ఇలా వేసుకునేటప్పుడు మనకు 5600 లీటర్లు ఇంటూ 2 ml చూసుకుంటే సుమారుగా ఒక 11-11.5 లీటర్ల యాసిడ్ అవసరం ఉంటుంది 1 గంట నీటిలో. దాన్ని మనం 4వ వంతుకి చేసేటప్పుడు మనకి 12 లీటర్ల యాసిడ్ని 60 లీటర్ల నీటికి కలుపుకొని మనం గనక ఆ నీటిని వెంచురీ ద్వారా ఒక 15 నిమిషాల పాటు పంపించాలి. ఈ విధంగా పంపించిన తర్వాత దాన్ని సుమారుగా ఒక 12 నుంచి 24 గంటలు అలాగే విడిచిపెట్టేస్తాం. తర్వాత మరలా మోటార్ ఆన్ చేసి మనం కనుక వాటర్ని బయటికి పంపించి మనం ఫ్లష్ అవుట్ కనుక చేసామనుకుంటే ఈ లోపలున్న యాసిడ్ లోపలున్న లవణాలన్నింటినీ మలినాలన్నింటినీ కరిగించేస్తుంది. అప్పుడు డ్రిప్పర్ల ద్వారా కానీ లేటరల్ ఫ్లష్ అవుట్ ద్వారా అంతా లవణాలు కలిపిన నీరంతా కూడా బయటికి ఫ్లష్ అయిపోతుంది. ఈ విధంగా మనం డ్రిప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు అర్థం చేసుకోగలిగితే మీ స్థాయిలోనే ఈ ఫాస్ఫారిక్ యాసిడ్తో యాసిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఏదైతే కంపెనీ నుంచి ఈ డ్రిప్ పరికరాలను కొనుగోలు చేశారో వాళ్ళని పిలిస్తే నెల రోజులకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి యాసిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఎవరైతే డ్రిప్ కానీ స్ప్రింక్లర్ యూనిట్లు పెట్టుకున్నారో వాళ్ళు నిరంతరం కూడా ఈ నిర్వహణ మీద కూడా సరైన అవగాహన పెంచుకొని వాటిని పాటించాల్సిందిగా కోరుతున్నాను.